మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని అడిగారు. ధైర్యం ఉంటే లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈడీ అధికారులు సుదీర్ఘంగా 7.5 గంటల పాటు కేటీఆర్ ను విచారించారు. ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా, ఇంతమంది ఉన్నతాధికారుల సమయం వృధా అయ్యేలా, ఇన్ని మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా కక్ష సాధింపు విచారణ మంచిది కాదన్నారు. తాను రెడీగా ఉన్నా, ధైర్యం ఉంటే ముందుకు రా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే అంటూ, ఏసీపీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే అంటూ, కోర్టులో అయినా సరే అంటూ, ఈడీ ఆఫీస్లో అయినా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం, మీరు కూడా రండి అంటూ సవాల్ విసిరారు. ఇద్దరం కూర్చుందాం, దొంగ ఎవరో తెలిసిపోతుంది, ఎవరి నిజాయితీ ఏంటో రాష్ట్రం మొత్తం చూస్తుంది, మీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకోండి అని అన్నారు. డేట్ మీరే చెప్పండి, టైం మీరే చెప్పండి, ప్లేస్ మీరే చెప్పండి, నిజాయితీగా నా చెయ్యి ఇస్తా, లై డిటెక్టర్ టెస్ట్ కి మీరు కూడా కూర్చోండి, ఈడీ విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా, ఎందుకంటే అంతిమంగా న్యాయం, ధర్మం, నిజం, నిజాయితీ గెలుస్తాయన్నారు. కోర్టులు, న్యాయమూర్తులపై మాకు విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. ₹1 అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను, విచారణ సంస్థలను గౌరవించి 9వ తేదీన ఏసీపీ విచారణకు హాజరయ్యారు. ఏసీపీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే ఆ విచారణకు కూడా హాజరయ్యారు. 2 సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు అడిగాయి. దాదాపు 7-8 గంటల పాటు అడిగారు, వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు నేను చెప్పింది ఏమిటంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తి విచారణకు సహకరిస్తా, భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే వ్యక్తిగా ఖచ్చితంగా విచారణకు పూర్తిగా సహకరిస్తాననే మాట వారికి చెప్పడం జరిగిందని కేటీఆర్ అన్నారు. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ అండ్ క్లబ్ హౌసెస్ తో, అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో, కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.